దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 537 పాయింట్ల నష్టంతో 84,676.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 167 పాయింట్ల నష్టంతో 25,860.10 వద్ద ముగిసింది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 90.74గా ఉంది. మరోవైపు అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకు క్షీణిస్తుంది. భారత్ అమెరికా డీల్ పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతుంది. తొలిసారి ఏకంగా 91 మార్క్ దాటి సరికొత్త జీవనకాల కనిష్టాన్ని తాకింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రభు గారు, అంతర్జాతీయ మార్కెట్ లో పతనం అని చెప్పాలి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. అసలు దీని ప్రధాన కారణం ఏంటి? అదేవిధంగా మనం చూసినట్లయితే ఆసియా, అమెరికా మార్కెట్లు కూడా ఇదే భారీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇది ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? చూపిస్తుందండి, బాగా చూపిస్తుంది. ట్రేడ్ డీల్ లేట్ అవుతున్న కొద్దీ ఇంకా కొంచెం ఎఫెక్ట్ పడేటట్టు ఉంది. ఎందుకంటే ఇదిగో పులి అదిగో తాకన్నట్టు ఇవాళ వస్తుంది రేపు వస్తుంది, ఇవాళ నైట్ వస్తుంది రేపు వస్తుంది అన్నట్టుగా చెప్పారు. కానీ ఆయన మరి ఇప్పటిదాకా డిసెంబర్ లోపల క్రిస్మస్ లోపల చేసుకుంటారంటే అది కాలేదు. సో ఇప్పుడు ఏంటంటే దీంతో పాటుగా చైనా ఇండియా ట్రేడ్ డీల్ జరగచ్చు అనేది ఒక పాజిటివ్ ఇది వచ్చింది. కాబట్టి అది అక్కడ మనకి కొంచెం నెగిటివ్ అవుతుంది. దానివల్ల కొంచెం ఎక్కువ మంది కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కువైంది. సో దానివల్ల ఎక్కువ వాళ్ళు కూడా ఎఫ్ఐఎస్ కూడా $17 బిలియన్ అమ్మారు, 1.5 lakh crores. సో కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉంది కదా. 13 ట్రేడింగ్ సెషన్స్ కంటిన్యూస్ గా 13 ట్రేడింగ్ సెషన్స్ అంటే ఇవాళతో కలిపి 14 అవుతాయి. 14 ట్రేడింగ్ సెషన్స్ ఎప్పుడు ఈ మధ్య కాలం లేదు. వాళ్ళకి మధ్యలో ఏదైనా బ్రేక్ చేసి ఏదైనా బయింగ్ 1-2 days బయింగ్ రావడం అదే అలా వచ్చింది. కానీ ఎక్కడ 14 days కంటిన్యూషన్ లేదు. సో అంటే కీప్ ఆన్ గోయింగ్ సెల్లింగ్, వాళ్ళు ఇంకా అమ్ముతూనే ఉన్నారు. సో అది మెయిన్ కారణం. ప్లస్ ఐఎన్ఆర్ 91 క్రాస్ అయిందంటే సైకలాజికల్ గా కొంచెం భయం ఉంటుంది. అంటే ఎకానమీకి అంత ఎఫెక్ట్ కాకపోయినా కొన్ని సెక్టర్స్ కి ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి పాజిటివ్ ఉంటుంది. సో పెద్ద ఇది కాకపోయినా కొంచెం లైట్ 91 అంటే మరి ఎవరికైనా ఇది 100 పోతుందా, ఇది కంటిన్యూషన్ 100 పోతుందా అంటే చూస్తే ఆర్బీఎస్ వదిలేసినట్టుంది మొత్తానికి. ఎక్స్పోర్ట్ దీనివల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి బానే. అంటే ట్రేడ్ డెఫిసిట్ వల్లే కదా యుఎస్ మన మీద ట్యాక్స్ వేసి మనం భర్తీ చేసుకుందాం అనుకుంది. మనం మళ్ళీ ఇప్పుడు మనం పంపించాలంటే యుఎస్ కి పంపించడం, వేరే కంట్రీస్ కొత్త కంట్రీస్ కి ఎఫ్టీఐ అగ్రిమెంట్ అవ్వాలి. ఎఫ్టీఐ అగ్రిమెంట్ అవ్వాలంటే మరి వాళ్ళకి కాస్ట్ అయిపోతాయి, ఇంపోర్ట్ కాస్ట్ అయిపోతాయి. వాళ్ళు ముందుకు రారు కదా. మనకి పంపించడానికి మనకి ఈజీగా అయిపోద్ది. సో ఇది ఉంటది కాబట్టి జనరల్ గా దీన్ని ఒక రకంగా ఇబ్బంది పెడతానికి అన్నట్టుగా, అంటే ట్రేడ్ డీల్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన చెప్పింది కుదరాల. వాళ్ళ ఫార్మా ప్రొడక్ట్స్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇక్కడ తీసుకోవాలని, సో అది గట్టిగా కూర్చున్నారు. అంటే ఈ 2 days 3 days బ్యాక్ నుంచి అసలు ఫార్మా కాకుండా 100% ఫార్మా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, యుఎస్ ప్రొడక్ట్స్ ఇండియాలోకి రావడానికి లేదని కరాఖండిగా చెప్పారు ఆయన. సో దాని వల్ల కొంచెం ప్రెషరైజ్ వస్తుంది, దాన్ని డిలే చేస్తున్నారు, కావాలని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఆ ఎక్స్టెండ్ వల్ల ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరిగిపోతోంది. సో ఆ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది పోతోంది. ఎఫ్ఐఎస్ ఏమో కంటిన్యూస్ గా అమ్ముతున్నారు. ఇవే కారణాలు. ఇవన్నీ వేరే పెద్ద నెగిటివ్ ఏం లేదు వేరే. సో ఈ మెయిన్ వాళ్ళు ఎప్పుడు వెనక్కి తిరుగుతారు, ఐఎన్ఆర్ ఎప్పుడు కంట్రోల్ చేస్తారు. ఆర్బీఐ షుడ్ గెట్ ఇన్ టు ద షూస్. వాళ్ళు 91 అంటే మనకి ఎక్కడ 40, కొన్ని దశాబ్దాలు ఉంది 40లో, ఎక్కడ 40 ఎక్కడ 90, పోను 100 దాటిపోద్దా కంటిన్యూస్ గా? మరి అదేం పట్టించుకోరా దాన్ని ఐఎన్ఆర్ అంటే పోతుంటే? ఇది మరీ దారుణం కదా, 100 రూపీస్కి వెళ్ళిపోతాయి. సో డెఫినెట్ గా అది కొంచెం ఎంత త్వరగా కిందకి తీసుకొస్తే అంత మంచిది. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ప్లస్ ఎఫ్ఐఎస్ కూడా యూటర్న్ తీసుకోవాలి. అది మెయిన్. వాళ్ళు ఇంకా సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. సో మెయిన్ ఇవే కారణాలండి. ట్రేడ్ డీల్ ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. మార్కెట్ జరగలేదంటే అప్పుడు దాకా డ్రాగ్ అవుతూనే ఉంటుంది, డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతూనే ఉంటుంది. అంటే 3 days పెరగటం, 2 days కవర్ అవడం. లాస్ట్
వీక్ చూడండి, అంత వీక్ కూడా, అంత ముందు వీక్ కూడా అంతే, 3 రోజులు పెరిగింది, 1 డే లో కవర్ అయింది. మొన్న వీక్ 3 days పడింది, లాస్ట్ 2 days లో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయగానే 2 days పెరిగింది. అట్లానే ఇప్పుడు ఆ సీక్వెన్స్ కంటిన్యూ అవుతుందా అంటే, ఇప్పుడు నిన్న తగ్గింది, మరి ఇవాళ తగ్గింది, మరి రేపు కూడా పడచ్చు, రేపు కూడా పడి మరి అవతల మళ్ళీ కవర్ చేస్తారా అంటే ఆ సీక్వెన్స్ అట్లా ఆప్షన్స్ లోనే. అంటే స్టాక్ ఏం పెద్ద డిఫరెన్స్ లేవు, స్టాక్లన్నీ సతికిల పడ్డాయి, కిందే ఉన్నాయి. ఎవరికి కూడా పోర్ట్ఫోలియో చూస్తే ఎవరికి ప్రాఫిట్ లో లేవు, ఇంకా తగ్గుతున్నాయి. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఇవాళ పడ్డాయి కదా యాక్చువల్ గా, ఇంకా ఇంకా తగ్గుతున్నాయి. సో ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఇంకా ఉంది కాబట్టి అది ఎంతవరకు తీసుకెళ్తారు, 100 రూపీస్ వరకు తీసుకెళ్తారా ఐఎన్ఆర్, వీళ్ళని ఎలా వాళ్ళు బుజ్జగించి ఎఫ్ఐఎస్ ని వెనక్కి తీసుకొస్తారా లేదా అనేది మొత్తానికి వదిలేసినట్టున్నారు వాళ్ళని. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సింది ఏదో చూస్తే పిలిచి వాళ్ళు మాట్లాడితే డెఫినెట్ గా వాళ్ళకి ఏం కావాలో, కార్పొరేట్ రిబేట్ ట్యాక్స్. మీకు లాస్ట్ టైం కూడా సీతారామన్ గారు రిబేట్ ట్యాక్స్ 30% 24% చేశారు, అప్పుడు బ్రహ్మాండంగా పెరిగింది మార్కెట్. సో బడ్జెట్ కూడా మనకు వస్తుంది, రేపు బడ్జెట్ లో ఏమైనా బూస్ట్ ఇస్తారా లేదా మార్కెట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి. లేనిది ఎప్పుడో ఉన్నది తీసేస్తే మళ్ళీ మనం పెట్టాం. సో ఇప్పుడు దాన్ని తగ్గిస్తారా లేదా మార్కెట్ బూస్ట్, ఏదో ఒకటి రావాలి, మార్కెట్ కి ట్రిగర్ పాయింట్ ఏదో ఒకటి కావాలి. ట్రేడ్ డీల్ లేట్ అవుతున్న కొద్దీ ఇంకొక ట్రిగర్ పాయింట్ ఏముందా అంటే మనకి Q3 రిజల్ట్స్ చూస్తే మీకు January 15th నుంచి స్టార్ట్ అవుతాయి. Q2 బాగుంది, ఎక్స్పెక్టేషన్ రేంజ్ రాకపోయినా పర్వాలేదు, నాట్ బ్యాడ్. సో Q3 బాగుండొచ్చు, ఎక్స్పెక్టేషన్ మించి రావచ్చు అనేది Q3 ఎక్స్పెక్టేషన్. సో డెఫినెట్ గా Q3 బాగుంటే కొంచెం డైవర్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ లోపల క్వాడ్ మీటింగ్ జనవరిలో ఉంది కాబట్టి, జనవరిలో ట్రంప్ గారు ఇక్కడ హైదరాబాద్ అదే మన ఢిల్లీకి వస్తారు కాబట్టి, సో డెఫినెట్ గా అదేమన్నా ట్రేడ్ డీల్ జరుగుద్దా ఆ లోపల అనేది కొంచెం పాజిటివ్ ఇది ఉంది. సో అది కనుక జరిగితే కొంచెం మార్కెట్ తిరిగే ఛాన్స్ ఉంటుంది, లేదా డౌన్ సైడ్ కన్సాలిడేషన్ విల్ కంటిన్యూ. ఇదే మెయిన్. ఐఎన్ఆర్ ఆర్బీఐ వాళ్ళ బాధ్యత తగ్గించడం, అది ఏం చేస్తారనేది అతి తొందరలో ఎంత త్వరగా తగ్గిస్తే అంత మంచిది. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అంత పెరుగుద్ది. ఎందుకంటే బయటకు పంపించే వాళ్ళు కూడా, ఎడ్యుకేషన్ మీద పంపించే వాళ్ళు కూడా కష్టం కదా. ఇప్పుడు ఐటీ కంపెనీస్ బెనిఫిట్ అవుద్ది. సో మెషినరీస్ కానీ కొన్ని మనం ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద చాలా కాస్ట్ అవుద్ది. సో ఆ ఎఫెక్ట్ ఉంటది కాబట్టి మేజర్ గా ఉండకపోయినా స్లైట్ కొంచెం డిఫరెన్స్ ఎకానమీ కొంచెం లైట్ గా ఉంటుంది. సో అది ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిది. ముఖ్యంగా ఫారెన్ ఫండ్స్ బయటికి పోవడం వల్ల కూడా విదేశీ పెట్టుబడిదారులు భారత్ మార్కెట్ నుండి కాస్త డబ్బు వెనక్కి తీస్తున్నారు. దీనివల్లనే నష్టాలు చవి చూస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? అంటే ఎఫ్ఐఎస్ అమ్మింది నేను అనుకోవటం వాళ్ళు ఇన్స్టెంట్ గెయిన్ కోసం ఐపీఓస్ మీదే ఉన్నారు. చూడండి, ఇన్స్టెంట్ గెయిన్ ప్రతిదీ కూడా దాదాపు 50-60% మటుకు ఇన్స్టెంట్ గెయిన్స్ వచ్చినప్పుడు, ప్రాఫిట్ పెరిగినప్పుడు అమ్మేసుకొని కింద అన్ని డౌన్ లోనే ఉన్నాయి, మళ్ళీ పైకి రాలేదు. అంటే హ్యూజ్ గా అమ్ముతారు కదా అమ్మినప్పుడు, సో అది డౌన్ లోనే ఉన్నాయి. అంటే ఐపీఓస్ లోనే ఉన్నారు మాక్సిమం. మొత్తం అమౌంట్ పెద్ద అమౌంట్ లేదు. ఇప్పుడు ఒక మేజర్ ఇంకోటి ఉంది, బ్యాంక్ ఆఫ్ జపాన్ ఫ్రైడే మనకి వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి. ఎప్పుడైతే బ్యాంక్ ఆఫ్ జపాన్ లో జనరల్ గా ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ, ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఏం చేస్తారు అంటే ఫారెన్ ప్రైవేట్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళు కొంతమంది లోన్స్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళు కూడా జపాన్ వాళ్ళు లోన్ తీసుకొని అదర్ కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకని ఇక్కడ ఇండియాలో పెడితే 12% వస్తుంది, మినిమం 12% రావచ్చు. యుఎస్ లో అయితే 6% 5%, 5 to 6% వస్తుంది. అప్పుడు అది ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి, అక్కడ ట్యాక్స్ తక్కువ కాబట్టి. ఇప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ పెంచుతున్నారంటే ఆ అమౌంట్ ఇక్కడ ఎందుకు ఉంటుంది, అవుట్ ఆఫ్ ద కంట్రీ ఎందుకు పెడతారు? చిన్నగా వాళ్ళు నెక్స్ట్ క్వార్టర్ కూడా పెంచచ్చు అంటున్నారు. సో డెఫినెట్ గా ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకొని వాళ్ళ ఓన్ కంట్రీలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఆ పార్ట్ ఆఫ్ ది ఇది కూడా బయటికి పోతోంది. మెయిన్ మన మామూలు యుఎస్ నుంచి వచ్చే ఎఫ్ఐఐస్ వీళ్ళందరూ కూడా ఐపీఓస్ లో ఉన్నారు, కానీ ఎక్కువ అమౌంట్ పెద్ద బయటికి వెళ్ళలేదు. అది యూటర్న్ కి తిరగాలి, ఈక్విటీకి రావాలి. ఈక్విటీకి ఎప్పుడు వస్తుంది?